క్రీస్తు శకం 360 ప్రాంతంలో పుట్టిన హైపాటియా అలెగ్జాండ్రియా గ్రంథాలయపు ప్రఖ్యాత పండితుడు థియోన్ పుత్రికగా పెరిగింది. గణితం, ఖగోళ శాస్త్రం, తత్వశాస్త్రంలో అసాధారణ ప్రతిభ కనబర్చి అనేక మంది పురుష పండితులను సులభంగా అధిగమించింది. సాంప్రదాయాలను ధిక్కరిస్తూ హైపాటియా బహిరంగంగా స్త్రీ పురుషులిద్దరికీ విద్యాబోధన చేసింది. ఆమె జ్ఞానం కోసం సామ్రాజ్యం నలుమూలల నుండి ప్రజలు పోటెత్తేవారు. ఆమె ఆస్ట్రోలేబ్ను మరింత మెరుగుపరిచింది, శాస్త్రీయ పరికరాలను రూపొందించింది మరియు ప్రాచీన గ్రీకు గణిత గ్రంథాలను సంరక్షించింది. నియో ప్లాటోనిస్ట్ పాఠశాలకు అధిపతిగా హైపాటియా విజ్ఞానం, తర్కం మరియు సైన్స్, విశ్వాసాల మధ్య సామరస్యాన్ని బోధించింది. కానీ అలెగ్జాండ్రియాలో రాజకీయ, మతపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. హైపాటియా ప్రభావం భయాన్ని రగిలించడం ప్రారంభించింది. ఆమె రోమన్ గవర్నర్ ఒరెస్టిస్ మరియు అలెగ్జాండ్రియా బిషప్ సిరిల్ మధ్య నలిగిపోయింది. ఒక కఠినమైన రోజున హైపాటియా హింసాత్మక జనసమూహం దాడికి గురైంది. అలెగ్జాండ్రియా వీధుల్లో అది ఆమె చివరి ప్రయాణం. క్రీస్తు శకం 415లో ఆమె దారుణంగా హత్య చేయబడింది. జ్ఞానం, శాస్త్రం మరియు సమానత్వం కోసం ఆమె స్వరం నిశ్శబ్దమైపోయింది. ఆమె జీవితం అకాలంగా ముగిసినప్పటికీ హైపాటియా వారసత్వం నేటికీ పండితులకు, శాస్త్రవేత్తలకు మరియు సత్యాన్వేషులకు స్ఫూర్తినిస్తోంది.